హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఒక టేస్టీ అండ్ హెల్తీ పరాటాని చేసి చూపించబోతున్నాను. ఈ పరాటాలను బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ డిన్నర్లో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పరోటాలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసి ఈ ఉప్పుని పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండిపై అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ లోపల మనం సింపుల్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఈ ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకొని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ టమోటాని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్న క్యాప్సికమ్ని ఇలా చిన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టొమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 200 గ్రాముల మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కలని 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. సో దీనికోసం ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ మిర్చి పొడిని, 1 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 స్పూన్ చాట్ మసాలాని వేసి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటినీ ఇందులో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్ పీసెస్ చాలా క్విక్గానే ఉడికిపోతుంది కాబట్టి ఈ కర్రీపై మూత పెట్టాల్సిన అవసరం లేదండి. దీన్ని ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మస్ట్ అండ్ షుడ్గా డ్రైగా ఉండేలా చూసుకోండి. అప్పుడు స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది. ఈ కర్రీని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుని ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు చపాతీ పిండిని 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకుని రౌండ్ బాల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని పిండిని డస్టింగ్ చేసుకుంటూ ఈవెన్గా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీని మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చపాతీ యొక్క ఎడ్జెస్ని లైట్గా వాటర్తో తడుపుకోవాలి. అప్పుడు స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత దీనిపై ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీపై కావాలంటే ఇలా చీజ్ని కూడా వేసుకోవచ్చండి. ఈ చీజ్ అన్నది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీరు ఇంకా కావాలంటే గ్రేట్ చేసుకున్న పన్నీర్ను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చపాతీని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 4 వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఈ ప్యాన్ని వేడవనివ్వాలి. ఇప్పుడు ఈ తవాపై లైట్గా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై స్టఫింగ్ చేసి పెట్టుకున్న పరోటాను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కింద ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని మరొక వైపు టర్న్ చేసి
మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పరోటాని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడూ చేసుకునే చపాతీలా కాకుండా ఇలా వెరైటీగా పరోటాని ట్రై చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే ఇందులో మనం టేస్టీ స్టఫింగ్ని అలాగే చీజ్ని వేసాం కాబట్టి దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.